ఇక కాంగ్రెస్కు ఓటేస్తే దేశం వెనక్కి. వారిలా మేము ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయడం లేదు. ఇండియా కూటమిలో ఉన్నవన్నీ కుటుంబం అవినీతి పార్టీలే. వారి ప్రధాని అభ్యర్థి ఎవరో వారికే తెలియదు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకున్నది. శక్తివంతమైన ప్రభుత్వం బీజేపీతోనే సాధ్యం. ఆర్థికంగా 10వ స్థానంలో ఉన్న దేశాన్ని 5వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత మోడీదే. తెలంగాణలో ఎకనామికల్ కారిడార్లను నిర్మించి అభివృద్ధి చేస్తాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హెలికాప్టర్ కాన్వాయ్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ. నేడు తెలంగాణకు మోడీ, షా వీడియో మార్ఫింగ్లో రేవంత్ కుట్ర. సీఎం స్థాయిని ఆయన దిగజారుస్తున్నారు. క్షుద్ర రాజకీయాలకు తెరలేపిన కాంగ్రెస్ అని చెప్పి కిషన్ రెడ్డి మండిపడ్డాడు. జేపీ నడ్డా, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి వీళ్ళు ప్రచారంలో అభివాదం చేస్తున్నారు. ఎక్కడ ఇక వీళ్ళ ఖాతా చూద్దామంటే, కాంగ్రెస్కు ఓటేస్తే అభివృద్ధిలో దేశం వెనక్కి వెళుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. భద్రాద్రి, కొత్తగూడెము, మహబూబాబాద్, హైదరాబాద్లోని నిజాంపేటలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ ప్రతిదీ కుంభకోణమేనని విమర్శించారు. 2G నుంచి మొదలుకొని ప్రతి కుంభకోణంలోనూ కాంగ్రెస్ ఇరుక్కున్నదని ఆరోపించారు. శక్తివంతమైన ప్రభుత్వం కావాలంటే మోడీకి ఓటు వేయాలని సూచించారు. ఆ దక్షిణ అయోధ్య ఆయన భద్రాచలం రామాలయాన్ని సందర్శించుకోలేకపోవడం బాధగా ఉందని, అందుకే శ్రీరాముడికి సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నట్టు చెప్పారు. బీజేపీ ప్రభుత్వంలో గిరిజనులకు అనేక అవకాశాలు కల్పించామన్నారు. వారి కోసము మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినట్టు కూడా చెప్పారు. ఆర్థికంగా 10వ స్థానంలో ఉన్న దేశాన్ని 10 ఏళ్లలో 5వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత మోడీకి దక్కుతుందని చెప్పి, ఫార్మా ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్, సెల్ ఫోన్ ఇట్లా అనేక రంగాలలో కూడా అభివృద్ధి చెందినటువంటి దేశంగా మన దేశాన్ని తీసుకొచ్చింది మోడీ అని చెప్పి జేపీ నడ్డా చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే జేపీ నడ్డా ఎన్ని చేసినా ఎవరేం చేసినా కూడా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ స్థాయి పార్టీలు కానీ ఎవడొచ్చినా కూడా ప్రజలకు కావాల్సింది ఏమిటి? ప్రజలకు కావాల్సిందల్లా ఒక్కటేనబ్బా, ఏంటంటే నిరక్షరాస్యత ఉండొద్దు, అక్షరాస్యత ఉండాలి, వైద్యం ఉండాలి, నిరుపేదలు అనేటువంటిది ఉండకూడదు, నిరుపేద అనేటువంటిది రానియకూడదు. వాళ్ళు ఎవరన్నా ఉండని కదా.